కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో కొమురంభీం ప్రధాన రహదారిలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల రోజున జైనూరు మండల కేంద్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదంలో దాడిలో ఒక ఆదివాసీ నాయకుడిపై మైనార్టీ సంఘం నాయకులు దాడి చేశారు. యువకుడికి సరైన వైద్యం ఆదివాసీ నాయకులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. పోలీసులు 300 మందికి పైగా కేసు నమోదు చేశామని తెలిపిన డీఎస్పీ ఇప్పటికీ జైనూరు నుంచి 20 మందిని తీసుకెళ్లి మిగతా వారు జైనూరు మార్కెట్ సముదాయంలో దర్జాగా తిరుగుతున్నారు కాబట్టి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జైనూరు మార్కెట్ సంపూర్ణంగా బంద్ చేయాలని, ఈ సందర్భంగా పోలీసులు 2 రోజుల్లో అందరినీ అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు ఆదివాసీ నాయకులు. కేవలం నామకే వస్తే 20 మంది మీద కేసులు చేయడం అంటే ఏంటిది అన్నట్టు? ఇది అసలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఏజెన్సీ ప్రాంతంలో శాంతి విఫలమైనాయి కాబట్టి 20 మీద కాదు 600 పైగా దుండగులు ఇక్కడే తిరుగుతున్నారు. అయినా పోలీసులు ప్రేక్షకుల కోసం వహిస్తూ సాదయ్య పైన విచారణ చేయాలా? ఎందుకు ఈ దుండగులను ఎందుకు రక్షిస్తున్నాడు కాబట్టి సాదయ్యపై విచారణ చేయాలా? ఎంత డబ్బులు తీసుకున్నాడు డిఎస్పీ? ఖచ్చితంగా వారిని విచారణ చేయాలా? అది ఇప్పుడున్నటువంటి ఎస్పీ గారు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందితో అటాక్ చేసిన కేవలం 20 మంది మీద కేసు చేసిండ్రు వీళ్ళు. అయితే మేము రాసిచ్చింది ఎంతమంది మీద? కనీసం 400 పేర్లు ఉన్నాయి. దాంట్లో మొత్తం కత్తిలతో, రాళ్లతో, మళ్ళీ కట్టెలతో ఒక ఎస్సీకి చెందిన వాళ్ళ పైన అటాక్ జరిగింది. మేసరం లక్ష్మణ్ అనే మా పావునోడకు చెందిన ఆదివాసి ముద్దుబిడ్డ, ఆయన మీద కూడా అటాక్ జరిగింది. అయితే వాళ్ళ మీద కేసు పెట్టిన మామూలుగా సింపుల్ కేసు పెట్టేసి మమ్మల్ని ఇట్లా సంజాయించి మమ్మల్ని కాపరేట్ చేయండి, 15 రోజులు టైం ఇవ్వండి అని ఇంతవరకు ఏ చర్య తీసుకోలేరు. డిఎస్పీ ఎందుకంటే దీంట్లో లంచం తీసుకొని ఈ కేసుని అక్కడే మూసేసిండు. కాబట్టి దీనిని వెంటనే దీనిపైన కొత్త డిఎస్పీ రావాలా, దీనిపైన ఇంకా చర్య తీసుకోవాలా, కఠినమైన చర్య తీసుకోవాలా. ఎవరైతే మా మీద అటాక్ చేసిండ్రో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని